వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, రోజు 17 గంటల పాటు పనిచేస్తున్నారు, అంతా బాగుంది. అయితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే వెనకబడ్డారు, అధికార పార్టీని విమర్శించడంలో కావచ్చు, అధికార పార్టీని ఎదుర్కొనబడి. ఇక ఏపీలో అంటారా వాళ్ళకి అడ్రస్ లేదు, అడ్రస్ గల్లంత అయిపోయింది. ఏపీలో ఇక భూస్థాపితం కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ఏపీలో బీజేపీకి పడుతుంది. తెలంగాణలో కూడా ఈసారి ఎన్నికల్లో ఒక్క స్థానం తప్పితే, రాజాసింగ్ తప్పితే ఎవరు కూడా గెలిచే అవకాశాలు లేవని కూడా సర్వేలు చెబుతున్నాయంటున్నారు. అదే చెప్తున్నా కదా మీకు. ఇప్పుడేమో మీకు గవర్నమెంట్కి వ్యతిరేకం మాట్లాడతలేరు అన్నారు. నేను గంటన్నర నుంచి ఏం చేస్తున్నా సార్? మీ ముందర గవర్నమెంట్ వ్యతిరేకమని మాట్లాడుతున్నా. ప్రజాక్షేత్రంలో గవర్నమెంట్ వ్యతిరేకంగా పెద్దగా పోరాటాలు చేయడం లేదు. పేపర్ క్లిప్పులు చూపెట్టాలా నేను మాట్లాడిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలో పెట్టేసి మొత్తం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మొత్తం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. కానీ బీజేపీ ఆ స్థాయిలో పోరాటాలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీతో పోల్చి మాకు యాత్రలు స్టార్ట్ అయితే అని మన లక్ష్మణ్ గారు చెప్పారు కదా, ఇంకా చేయబోతున్నారు. వీళ్ళైతే ఆల్రెడీ చేసేసారు కదా, వీళ్ళు ముందడుగులో ఉన్నారు కదా సార్. మోదీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ రుచి ఈ రాష్ట్రం చూడలే, ఇంకా చూడబోతా ఉంది. అమిత్ షా గారి స్ట్రాటజీ రుచి ఈ రాష్ట్రం చూడలేదు. రానున్న ఎన్నికల్లో మీరు చూడబోతున్నారు. బీజేపీలో ఇండిపెండెన్స్ తక్కువ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఇండిపెండెన్స్ తక్కువ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చే ఆంక్షల మేరకు, అక్కడ నుంచి వచ్చే లేఖల మేరకే మాట్లాడాలి అంటుంటారు. నాగరాజు గారు మీరు జోకులు కూడా బాగా ఇస్తారు. బీజేపీలో ఇండిపెండెన్స్ లేదు, కాంగ్రెస్లో ఉందా? కాంగ్రెస్ పార్టీ అంత ఇండిపెండెన్స్ ఉంటేనే రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ అయిందా? వేరే వాళ్ళు అవుతారా ప్రెసిడెంట్? అక్కడ రాహుల్ గాంధీ మీద ఎలక్షన్ విత్ ఇన్ ద పార్టీ ప్రెసిడెంట్ ఎలక్షన్కి నిలబడే ఇండిపెండెన్స్ ఎవరికైనా ఉందా? అరవింద్ గారు ఏమైనా మాట్లాడాలన్నా కూడా పరిమితులు ఉంటాయి అంటున్నారు. కేంద్రం నుంచి రావాల్సింది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేసి అంటారు. ఏం పరిమితి ఉన్నా సార్? నేనేం పరిమితంగా మాట్లాడినా? మీరు అడిగిన జవాబులు అన్నిటికీ ఆన్సర్లు ఇస్తున్నా కదా. మీరు ఇండిపెండెన్స్ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉందని. కాంగ్రెస్ పార్టీలో ఏమి ఇండిపెండెన్స్ ఉందని చెప్పండి. రాహుల్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ కొడుకు అవుతాడో ప్రియాంక గాంధీ అవుతుందో. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ సున్నా, నెగిటివ్ మార్కులు వారికి వచ్చిన అవకాశాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చి మన్మోహన్ సింగ్ గారిని 2 సార్లు ప్రదానం చేసిన ఒక త్యాగ ఫలాలను మీరు గుర్తుపెట్టుకోరా? దీనికి డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు ఒక లేఖ రాశారు రాష్ట్రపతికి. ఏఐసిసి అధ్యక్షురాలుగా, ప్రధానమంత్రి, పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఎన్నుకున్నది. ప్రతి రాష్ట్రం నుంచి లెటర్లు తెప్పించుకున్నది, ప్రతి ఎంపీ దగ్గర నుంచి లెటర్ తెప్పించుకున్నది. అమేథీలో ఆమె నిలిచింది, రాయ్బరీలో అప్పుడు 2004లో గుర్తుకు లేదు నాకు, రాయ్బరీలే అనుకుంటా. అమేథీ రాహుల్ గాంధీకి ఇచ్చిండ్రు. రాయ్బరీలో నిల్చొని రాయ్బరేలీ ఎంపీ ఎవరు? ఆమెనే కదా. సోనియా గాంధీ ఆథరైజ్ సో అండ్ సో, ఎలెక్ట్ సో అండ్ సో టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్, ఎలెక్ట్ సోనియా గాంధీ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆ లెటర్ కూడా రాష్ట్రపతి గారు పంపడం జరిగింది. ఆమె ఐదమనే ఉంది. అయితే మన కాన్స్టిట్యూషన్లో ఒక పాయింట్ ఉన్నది, సిటిజన్షిప్ ఇండియాకి వేరే దేశస్తులు వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళు ఏ దేశంలో నుంచి వచ్చారో ఆ దేశంలో భారతీయులకు ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే భారతీయుడు, అవే రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ వీళ్ళకి వర్తిస్తాయి అని ఉంది. అయితే ఇటలీలో భారతదేశం నుంచి ఎవరైనా పుట్టి అక్కడికి వెళ్ళి సిటిజన్షిప్ తీసుకుంటే వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే హక్కు వాళ్ళకి లేదు. సో సోనియా గాంధీకి కూడా అదే కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. ఆమె ఇక్కడ ప్రధానమంత్రి కాలేదు అని డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు రాష్ట్రపతికి లేఖ రాస్తే, అబ్దుల్ కలాం గారు అదంతా చదివి ఎక్స్పర్ట్స్ని పిలుచుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇట్లయితే కుదరదని ఆమెకి ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని ఆమెకి లెటర్ రాసింది. అప్పుడు ఏదో పెద్ద డ్రామా చేసి, ఏదో ఏడుపు డ్రామా చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం త్యాగం చేయలేదు, బాబాజీగా టుల్లు అంటారు దాన్ని. బాగా స్టడీ చేసినట్లున్నారు. ఈ పెద్ద డ్రామా ఇవన్నీ. గాంధీ కుటుంబానికి వచ్చేదే డ్రామా. ఓకే.